డిస్కషన్ చేస్తే మా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది కదా ఎస్ బడ్జెట్ మీద మొత్తం 12 లక్షల వరకు నో ట్యాక్స్ అట. ఉద్యోగులు వ్యాపారులకు బిగ్ రిలీఫ్, ఏడాదికి 80,000 వరకు మిగులుబాటు. ఇక రైతుల కోసం ధన్ ధాన్య కృషి యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్లు 5 లక్షలకు పెంపు. 3 ఏళ్లలో ప్రతి జిల్లా హాస్పిటల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్. ఎడ్యుకేషన్లోకి ఏఐ బొమ్మల తయారీకి ప్రత్యేక స్కీమ్. 2028 నాటికి అందరికీ రక్షిత మంచినీళ్ళు. రక్షణ రంగానికి దండిగా పైసలు. లోక్సభలో 2025-26 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల. మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు అని తెలుస్తోంది. ఎస్ ఇన్నాళ్ళు ఎడాపెడ ఇన్కమ్ ట్యాక్స్లతో మిగులుబాటు లేక తిప్పలు పడుతున్న వేతన జీవికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను కట్టాల్సిన పనిలేదంటూ బడ్జెట్లో ప్రకటించింది. పేదలు, రైతులు, యువత, మహిళా సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలిపింది. ఇక విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని తీసుకొస్తున్నట్టుగా చెప్పింది. క్యాన్సర్ మందులకు పన్నులు తగ్గిస్తున్నట్టుగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామంటూ తెలిపింది. ఫుడ్ డెలివరీ వంటి ఆన్లైన్ సేవలు అందించే గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమాను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50,65,345 కోట్ల బడ్జెట్ను శనివారం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గురజాడ రాసిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే కవిత్వంతో స్పీచ్ మొదలుపెట్టిన ఆమె వికసిత్ భారత్ కోసం ఈ బడ్జెట్ను తీసుకొస్తున్నామంటూ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మధ్యతరగతి ప్రజలు మూలస్తంభమని, వారిని దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్లో కీలక మార్పులు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇన్నాళ్ళు 7 లక్షల వరకు ఉన్న ట్యాక్స్ పరిమితిని 12 లక్షలకు పెంచుతున్నామంటూ, దీనివల్ల 80,000 వరకు మిగులుబాటు అవుతుందంటూ పేర్కొన్నారు. బడ్జెట్లో బీహార్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వరాలు కురిపించింది. ఆ రాష్ట్రానికి ముఖానా బోర్డు ఏర్పాటుతో పాటు కీలక ప్రాజెక్టులు ప్రకటించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్న ప్రతిపక్షాల విమర్శలున్నాయి. ఉద్యోగ నియామకాల మాట ఏమైందని, పప్పులు, నూనెలు, ఇంటి సామాన్ల ధరలో భారంతో గోసపడుతున్న సామాన్యులు కేంద్రం ఏం ఆదుకుంటుందంటూ నిలదీశాయి. కొత్త పన్ను విధానంతో 1 కోటి మందికి ప్రయోజనం. ప్రజల చేతుల్లో డబ్బులు ఆడేలా కొత్త పాలసీ. పార్లమెంట్లో వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, బడ్జెట్ స్పీచ్ తర్వాత ఆర్థిక మంత్రి ప్రెస్ మీటు. రైట్, దీన్ని కంటిన్యూ చేస్తే ధరలు తగ్గే వంటిగా కనిపిస్తున్నాయి. క్యాన్సర్, ఇతర వ్యాధుల మందులు తగ్గుతాయట రేట్లు. ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, ఇంపోర్టెడ్ కార్లు, బైక్లు, మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్, ఎల్సిడి ఎల్ఈడి టీవీలు, ప్రొజైన్ చేపలు, చేపల పేస్టు, సముద్ర ఉత్పత్తులు, లెదర్ ఉత్పత్తులు. సో ఇవన్నీ కూడా రేట్లు తగ్గేటువంటి వార్త మనకు కనిపిస్తుంది. ఇక ధరలు పెరిగేవి స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేసు, ఉలన్ దుస్తులు, ఇంపోర్టెడ్ చెప్పులు, ఇక పీవీపీ అంటే నైల్ క్లోరైడ్ ఉత్పత్తులట. సో ఇవి పైసలు తగ్గుతాయట. ఇక్కడ ఇక బడ్జెట్ 4 లక్షల వరకు జీరో. సంవత్సరానికి 12 లక్షల ఆదాయం కనుక మించితే సంవత్సరానికి 12 లక్షల ఆదాయంలో ఎక్కడ కూడా ట్యాక్స్ విధించరట. 12 లక్షలు దాటి మీకు సంవత్సరంలో ఆదాయం ఉంటే 4 లక్షలు, సంవత్సరానికి 12 ఓకే. అంతకంటే ఎక్కువ 4 లక్షలు అయితే 5%, 4 నుంచి 8 లక్షలు అయితే ఇక మనకి ఇక్కడ ఇచ్చారు కదా క్లియర్గా. 4 నుంచి 8 లక్షలు అయితే 5%, 8 నుంచి 12 లక్షలు అయితే 10%, 12 నుంచి 16 లక్షలు అయితే 15% అంటూ మెల్లగా పెంచుకుంటూ పోతురు. ఇక సో 4 నుంచి 8 లక్షలు అయితే 5% వసూలు చేస్తారు ట్యాక్స్. అంటే 12, ఇది ఒక 8, దాదాపు 20 లక్షలు కనుక మీరు సంవత్సరానికి ఆదాయం వస్తే ఆ 20 లక్షల మీద మీకు ఎంత ఇస్తారంటే 5% ట్యాక్స్ వసూలు చేస్తారు. మొన్నటిదాకా 7 లక్షలు ఉండే, 7 లక్షల దాకా నో ట్యాక్స్ సంవత్సరానికి. ఈ 7 కాస్త 12 చేసారు. 12 లక్షలు కనుక మీరు ఏడాది వరకు సంపాదించుకుంటే నో ట్యాక్స్. ఇది పెద్ద బిగ్ రిలీఫ్ అట. సామాన్యులకు భారీ ఊరటనట. ఇది పేద ప్రజల బడ్జెట్ అట. మధ్యతరగతి ఊరట లభించే బడ్జెట్ అట. ఇది మధ్యతరగతికి ఊరట లభించే బడ్జెట్. సామాన్యులుగా మీకు నిజంగానే ఈ బడ్జెట్ ఆమోదయోగంగా ఉందా? నిజంగా మీకు నచ్చిందా? ఉప్పుల మీద, పప్పుల మీద, నూనె మీద,
ఇట్లా చెప్పుకుంటూ పోతే పెట్రోల్ మీద, బట్టల మీద, దేని మీద నువ్వు రేటు తగ్గించినావు? దేని మీద నువ్వు సామాన్యుడికి ఊరలు లభించినావు? ఇవాళ మంచి నూనె గోదామని పోతే కిలో ప్యాకెట్ 150 పైగానే ఉన్నది, కానీ 150 కింద లేదు. ఇలా అన్నిటికీ ట్యాక్స్లే. పాల డబ్బా నుంచి పళ్ళ పేస్ట్ దాకా ఇలా అన్నిటికీ ట్యాక్సే. ముఖానికి వేసుకునే పౌడర్ కూడా ట్యాక్స్ పడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇట్లా అన్నిటికీ ట్యాక్సులు వసూలు చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే ఏం చెప్పారు? మనం కేంద్రానికి ట్యాక్సులు కట్టాలి, మన వాటా మనం ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇచ్చే నిధులు మాత్రం గుణుస్తున్నా. గతంలో అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. పోనీ అన్ని రాష్ట్రాలకి ఇట్లేదు, మన రాష్ట్రానికి ఇట్లేదు అంటే మనం కూడా సైలెంట్గా ఉండొచ్చు. పక్కన బీహార్కి ఇస్తావు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇస్తావు, ఆ ఢిల్లీలో వాళ్ళకి ఇస్తావు. మరి వీళ్ళేం పాపం చేశారు? తెలంగాణ ప్రజలు వీళ్ళకు కూడా ఇవ్వాలి కదా, ఎంతో కొంత బడ్జెట్ కేటాయించాలి కదా. ఎన్నో ప్రాజెక్టులు ముంగల పెట్టుకురు. ఇలా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇలా మూసి రివర్ ఫ్రంట్ కావచ్చు, సెకండ్ ఫేజ్ మెట్రో కావచ్చు, ఇలా రోడ్లు కావచ్చు, త్రిబుల్ రోడ్ కావచ్చు, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు పనులు ఉన్నాయి. వాటన్నిటి కూడా బడ్జెట్ కావాలి కదా, మరి ఎందుకు బడ్జెట్ కేటాయించలే? సో దీని మీద బీజేపీ వాళ్ళు అడిగితే సమాధానం చెప్పారు. ఏమంటారు బీజేపీ వాళ్ళు? ముంగల మస్తు ఇస్తుంది తెలంగాణకి, ఇంకేమి ఇస్తుంది? సో ఆమోదమైనటువంటి బడ్జెట్ అట. ఇక ధరలు తగ్గేవని చెప్తున్నాడు. ఎలక్ట్రికల్ కార్ల ధరలు తగ్గుతాయట. కారు కొనటాలంటోళ్ళు 4 రోజులు ఆగి ఎలక్ట్రికల్ కార్లు కొనుంటే పైసలు తగ్గుతాయట. ఇక బట్టలకు కూడా లెదర్ ఉత్పత్తులు ఏవైతున్నాయో ఆ లెదర్ తోలుకు సంబంధించినటువంటి లెదర్ ఉత్పత్తులు అవి కూడా రేటు తగ్గుతాయట. దాంతోపాటు మొబైలు, హెడ్ ఫోన్స్ ఒక్కొక్కరు ఇలా లక్షలు పెట్టి ఫోన్లు కొంటున్నారు. ఐఫోన్ అని, చైనా ఫోన్లు అని, సామ్సంగ్ అని, వివో అని చెప్పుకుంటూ పోతే లక్షలు పెట్టి ఫోన్లు కొడుతున్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ల రేటు తగ్గుతాయట. కొన్ని రోజులు వెయిట్ చేయరు. మరి ఎంతవరకు ఈ బడ్జెట్ నిజంగా ఇంప్లిమెంటేషన్ అయితే చూద్దాం. ఎల్ఈడి ఇక ఎల్సీడీకి సంబంధించినటువంటి టీవీల రేటు కూడా తగ్గుతాయి. ఒకరొకరు పెద్ద పెద్ద టీవీలు, ఇప్పుడు ఈ టీవీ లెక్క లక్షలు పెట్టి టీవీలు కొంటున్నారు. సో ఆ రేటు కూడా తగ్గుతాయట, చూద్దాం. కానీ ఏ పేదోడికి కూడా ఈ బడ్జెట్ నిజంగా అనుకూలంగా ఉన్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే ఇలా సామాన్యులు లక్షలు పెట్టి ఫోన్లు కానీ, లక్షలు పెట్టి టీవీలు కానీ, లక్షలు పెట్టి కార్లు కానీ, ఇక వేలు పెట్టి బండ్లు కొనేటువంటి పరిస్థితుల్లో కొన్ని నిరుపేద కుటుంబాలు లేవు. కనీసం నెలకు 5 లీటర్ల నూనె క్యాన్ కొనలేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. కనీసము ఒక 5 కిలోల కందిపప్పు, శనగపప్పు కొనేటువంటి పరిస్థితి కొన్ని నిరుపేద కుటుంబాల్లో ఉన్నాయి. సో ఈ నిత్యావసర సరుకుల రేట్లు తగ్గిస్తే కదా నువ్వు సామాన్యునికి ఇలా న్యాయం చేసినట్టు. ఈ నిత్యావసర ధరలు తగ్గిస్తే కదా సామాన్యుని జీవితంలో నీ బడ్జెట్ వెలుగు నింపినట్టు. పెట్రోల్ రేట్లు తగ్గించు, ఇలా సామాన్యుడికి అది అవసరం. ప్రతిరోజు బండి బయట తీయకుండా పెట్రోల్కు ఖర్చు పెట్టకుండా ఉండలేడు. నువ్వు పెట్రోల్ మీద ఒక డిసిషన్ తీసుకోలే, పప్పుల మీద, ఉప్పుల మీద, నూనె మీద, ఉప్పు మీద, దీని మీద ఒక డిసిషన్ తీసుకోలే. కేవలం నేను కార్ల రేటు తగ్గిస్తా, నేను బండి రేటు తగ్గిస్తున్నా, ఫోన్లు తగ్గిస్తున్నా, టీవీలు తగ్గిస్తున్నా, లెదర్ ఉత్పత్తులు తగ్గిస్తున్నా, ఇక క్యాన్సర్కి సంబంధించి మరి ఇది ఒకటి మందు ట్యాబ్లెట్ తగ్గిస్తున్నట్టు దీన్ని ఒప్పుకుందాం. కానీ కార్లు, బైకులు ఎవడు వాడతాడా? బాగా బలిసినోడు, లక్షల జీతం వచ్చినోడు కారు కొంటాడు, అవునా కాదా? టీవీలు ఎవడు కొంటాడా? అద్దాల మేడ కట్టినోడు, 4-5 అంతస్తులు ఇల్లు ఉన్నోడు, అందంగా ఉండాలని పెద్ద టీవీ కొంటాడు, ఆ ఇంట్లో పెడతాడు. పూడి గుడిసెలు ఉన్నటువంటి ఇలా టీవీతో ఏం పని? పూడి గుడిసెలు ఉన్నటోడు కారు కొంటాడా? కనీసం ఆటోకు పోనికి కూడా డబ్బు లేనటువంటి నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకు నువ్వు పప్పులు, ఉప్పులు, నూనెల రేటు తగ్గిస్తే వాళ్ళ జీవితంలో నువ్వు నీ బడ్జెట్ కొంత వెలుగు నింపే ప్రయత్నం చేస్తుంది కదా. ఇలా కారు రేటు తగ్గించినా, నేను అది చేసినా, ఇది చేసినా అని కాకమ్మ కథలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్తున్నారు, మస్తు చెప్పిరిగా ఉద్యోగులు, వ్యాపారులకు ఇది బిగ్ రిలీఫ్ అట. ఉద్యోగులకు, వ్యాపారులకు బిగ్ రిలీఫే. మరి సామాన్యుల పరిస్థితి ఏంది? నీ బడ్జెట్ సామాన్యులకు ఎక్కడెక్కడ నీకు రైతు కాలేకపోతే రైతుల కోసం దాని కృషి యోజన అట. యోజనలు పెట్టే ఉన్నది కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అయినట్టుగా అనిపిస్తలే. ఇక మోడీ చెప్తున్నాడు, ఇది ప్రజా బడ్జెట్ 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తున్నట్టు మోదీ చెప్తున్నాడు. సామాన్యుల జేబులు నింపడం పైన మా దృష్టి, పన్ను చెల్లింపు రూపంలో భారీ ఊరట ఇచ్చినాం, వచ్చే వారం బిల్లు పెట్టి ట్యాక్స్ విధానాన్ని సులభతరం చేస్తాం అని ఇంధన రంగంలో పెట్టుబడులకు తలుపులు తెరిచాం, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయంటూ వ్యాఖ్య. ఎక్కడ ఈ స్టేట్మెంట్లకు చెప్పేదానికి